కాకినాడ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ ఆధ్వర్యంలో నేత్ర వైద్యానికి సంబంధించి గ్లూకోమా వీక్ ను జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం మార్చి 8 నుండి 14 వరకు కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది మనకు తెలియకుండానే కళ్ళలో ఉన్న ఒత్తిడి మూలంగా ఈ వ్యాధి వస్తుందని, దీని నివారణకు ప్రతి 6 నెలలకొకసారి కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రాం అధికారిని శ్రీవిద్య మాట్లాడుతూ, ఇది చాలా మందిలో వచ్చే అవకాశం ఉన్నందున ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త తీసుకోవడమే మంచిదని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని కంటి వ్యాధుల నుండి వచ్చే పలు సమస్యలను గుర్తించే కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్షలు జిల్లా అంతటా జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు జిల్లా కార్యాలయంలో సిబ్బంది కొరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యను గుర్తించిన వారికి వైద్యంతో పాటు ఉచిత కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాలు 14వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. కిరణ్ కంటి ఆసుపత్రి మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన డిఎం అండ్ హెచ్ఓకి మరియు అధికారికి శ్రీవిద్యకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం నిర్వహించడంలో కిరణ్ కంటి ఆసుపత్రి పలుమార్లు ప్రభుత్వంతో భాగస్వామ్యం అయినట్లు మరియు రోగులకు విశేషమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఓ డాక్టర్ ప్రభాకర్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అధికారి గౌరవ శ్రీ నాయక్ గారితో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గ్లూకోమా వీక్ మార్చ్ 8 నుంచి ప్రారంభమై 14 వరకు ఈ కార్యక్రమాలపై వారితో చర్చా వేదిక. నమస్కారం సార్. అద్భుతమైన ప్రజారంజ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నారు, దీని ద్వారా మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో దయచేసి మా BR19 తెలపండి. అందరికీ నమస్కారం అండి. ఈ వీక్ని గ్లకోమా వీక్గా మనము గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ గ్లకోమా అనేది కంటికి సంబంధించిన ఒక జబ్బు అండి. ఈ కంటిలో ప్రెజర్స్ ఉంటాయి మనకి. ఈ ప్రెజర్స్ పెరగడం వల్ల ఇది గ్లకోమా అంటారు అనమాట. సో ఈ కంటిలో ప్రెజర్ పెరగడం వల్ల ఏంటంటే కన్నుగుడ్డు పాడవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే చూపు అనేది బాగా కనపడదు. సో అది అందువల్ల మనకి ఈ కంటిలో ప్రెజర్స్ ఎలా ఉన్నాయి, అలానే మనకి కంటికి సంబంధించి ఏదైనా జబ్బులు ఉన్నాయా అనేది ఈ వారంలో మనం ప్రతి చోట ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో మనం క్యాంప్స్ అవి ఆర్గనైజ్ చేసి ప్రజలకి మనం ఈ గ్లకోమా మీద అవగాహన కలిగిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రభుత్వంతో నిర్వహిస్తున్నారు సార్, లేదంటే ఎవరి సౌజన్యంతో నిర్వహిస్తున్నారా సార్? అంటే ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ డాక్టర్స్, ఆప్థల్మాలజిస్టులు అయితే మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లోనే అవైలబుల్గా ఉంటారు. అలానే మనకి ఈ కంటి పరీక్షలు చేయడానికి ఒక టెక్నీషియన్ ఉంటారు. సో వాళ్ళు స్కూల్స్ అన్ని చోట్ల వెళ్ళి చేస్తూ ఉంటారు. సో ఇది డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ అనేది ఒకటి ఉంటుంది మనకి, డిస్ట్రిక్ట్ వైడ్, అలానే స్టేట్ వైడ్ ఉంటుంది. సో ఈ గవర్నమెంట్ తరపున ఉన్న ఈ ప్రోగ్రామ్స్ని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రైవేట్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాం అనమాట. వాలంటరీగా ఎవరైనా ముందుకు వచ్చి చేస్తాను అంటే. అలానే ఇప్పుడు మనకి ఈ శ్రీ కిరణ్ ఐ హాస్పిటల్ మన డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఐ టెస్ట్లు ఈరోజు కండక్ట్ చేసి వాళ్ళకి ఎంత పవర్ ఉందో అంతా కూడా ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఉచితంగా స్పెట్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ధన్యవాదాలు సార్. ప్రజలకు అవగాహన కార్యం కల్పించారు. అదే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ప్రజలు హర్షిస్తున్నారు. నమస్కారం. ప్రస్తుతం మనం జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయంలో ఉన్నాం. ఈరోజు గ్లూకోమా వీక్ సందర్భంగా ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నటువంటి అధికారితో BR9 TV ఫేస్ టు ఫేస్. మేడం గారు, మీ పరిచయం ముందుగా ప్రేక్షకులకు తెలియజేయండి. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య. నేను డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ ప్రోగ్రామ్ ఆఫీసర్. ఈ వారం గ్లకోమా వారం. సో ఈ వారం అంతా 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో, నెక్స్ట్ మనకున్న హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటిలోని మనం అన్ని రకాలుగా కంటి పరీక్షలన్నీ నిర్వహిస్తాం. దాంతోపాటు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి. కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల గ్లకోమా అన్నది వస్తుంది. సో ఈ కంటి ఒత్తిడి పరీక్షలు అన్నవి ఫ్రీక్వెంట్గా 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. ఇదేంటంటే సైలెంట్ డిసీజ్. సో ఈ
దీనివల్ల మనకి నరం అన్నది దెబ్బతింటుంది, చూపు అన్నది తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా ఈ పరీక్షలన్నీ నిర్వహించుకోవాలి. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇవాళ మా స్టాఫ్ అందరికీ కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడానికి శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి నుంచి సత్యనారాయణ గారు ఈయన వచ్చి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. కళ్ళజోళ్ళు ఉచితంగా ఇస్తాం. థ్యాంక్ యూ. మేడం గారు, ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తుంటారా మేడం? ప్రతి సంవత్సరం జరుగుతుందండి. నేను ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాను కొత్తగా. సో ఈ సంవత్సరం ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం మేము. మరి ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి? కంటి చూపు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి అందరికి, ప్రతి ఒక్కరికి. సో ఖచ్చితంగా పరీక్షలు అన్నవి చేయించుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల ముందుగుండానే మనం డిసీజ్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. దాన్ని బట్టి ముందుగుండా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం. చూశారుగా, సర్వేంద్రయనం నయనం ప్రధానం అన్నారు. అంటే మనకున్నటువంటి 5 ప్రధానమైనటువంటి అంగాల్లో కన్ను చాలా ప్రధానం. సో కంటిపైన ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని జిల్లా అంధత్వ శాఖ అధికారిగా పనిచేస్తున్నటువంటి శ్రీ విద్య గారు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్పంచుకొని ప్రభుత్వం నిర్దేశించినటువంటి గమ్యాలను లక్ష్యం అందరూ చేరుకోవాలని BR9 TV ప్రజలకు కూడా పిలుపునిస్తుంది. వరల్డ్ గ్లూకోమా వీక్ అంటే మార్చి 8 నుంచి 14 వరకు వారం రోజుల పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ భాగస్వాములను కూడా భాగస్వామ్యం చేయాలనేటువంటి ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈరోజు DMNHO కాకినాడ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సౌజన్యకర్తలుగా వ్యవహరించారు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారు. ఈ సందర్భంగా ఆ మేనేజ్మెంట్ వారితో BR9 TV face to face. From the very beginning? No, just you asked na that one. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ వారం రోజు పాటు జరిగిన ఈ కార్యక్రమాలపై మీరు ప్రభుత్వానికి ఏ విధంగా సహాయ సహకారం ఇస్తున్నారు, అదేవిధంగా ఈ సహాయ సహకారంలో భాగంగా ప్రజలకు ఏ విధంగా మీరు సహాయం అందిస్తున్నా కూడా దయచేసి మా BR9 TV తెలియజేయండి. నా పేరు సత్యనారాయణ, ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీకిరణ్ హాస్పిటల్ అండి. ఈరోజు వరల్డ్ గ్లూకోమా వీక్లో భాగంగా ఈ DMHO స్టాఫ్ అందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు చేసి ఉచితంగా ఒక అవేర్నెస్, అంటే గ్లూకోమా అంటే ఏంటి అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా కంటి పరీక్షలు చేసి సుమారు ఇంచుమించుగా 100 పరీక్షలు చేయడం జరిగిందండి. ఇందులో ఇంచుమించుగా 50% వాళ్ళకి స్పెట్స్ పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ శ్రీకిరణ్ హాస్పిటల్ ద్వారా మనం ఫ్రీగా స్పెట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీన్ని ముఖ్య అతిథిగా DMHO గారు, మన TPM మేడం గారు రావడం జరిగింది. సో ఏంటంటే ఈ గ్లూకోమా అనేది కంటిలో, అంటే మనిషి కంటిలో కూడా ఒక ఒత్తిడి ఉంటుందండి. ఆ ఒత్తిడిని ముందుగా గుర్తించినట్లయితే వాళ్ళ ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం ముందుగానే జాగ్రత్త తీసుకుంటాం. సో ఏంటంటే ఇది అవేర్నెస్ కింద అందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది. సో ప్రతి 6 నెలలకు కూడా ఈ టెస్ట్ చేయించుకోవాలి. అదేవిధంగా గ్లూకోమా ఉన్న ఎవరైతే గ్లూకోమా ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇది వంశపారపరంగా వచ్చే అవకాశం కూడా ఉంది. వాళ్ళు కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. సో ఏంటంటే ఈ గ్లూకోమా వ్యాధి వల్ల, గ్లూకోమా అనేది ఒక భయంకరమైన వ్యాధి కంటిలోని. ఆ వ్యాధి వస్తే కనుక కంటి చూపు రాను తగ్గిపోతుంది. తగ్గిపోయిన దాన్ని మనం ఏమీ చేయలేము, తగ్గకుండా మాత్రం మనం అడ్డుకట్టగలం. సో దీని మీద ప్రజలందరూ కూడా ఈరోజు అవేర్నెస్తో పాటు ఐ చెకప్ కూడా చేయడం జరిగిందండి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన DMHO గారికి, TPM మేడం గారికి, మా శ్రీకిరణ్ హాస్పిటల్ నుంచి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. గ్లూకోమా వ్యాధి ఒక సైలెంట్ కిల్లర్ అని మీరు చెప్తున్నారు. అదేవిధంగా ఈ వ్యాధిని కేవలం మనం ప్రాథమిక స్థాయిలో గుర్తించి దానికి నివారణ పద్ధతులు చేపట్టడం ద్వారానే ఈ వ్యాధిని కొంత నియంత్రించవచ్చు అనేది వారి అభిప్రాయం. దేశ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈ గ్లూకోమా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది BR9 TV.